హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దీపూస్ కిచెన్. మీరు ఇప్పటి వరకు ఎన్నో రకాల రవ్వ లడ్డు రెసిపీలను ట్రై చేసి ఉంటారు కదా, కానీ ఈ స్టైల్లో అయితే ఖచ్చితంగా ఇప్పటి వరకు ట్రై చేసి ఉండరు. ఒక్కసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి. 10 రోజుల పాటు సాఫ్ట్గా ఉండడమే కాదు, టేస్ట్ అయితే అద్దరిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ లడ్డు కోసం ముందుగా బౌల్లోకి 1 కప్పు రవ్వను తీసుకోవాలి. అలాగే అదే కప్పుతోటి 1 కప్పు వరకు శనగపిండిని తీసుకుందాము. 2 టీ స్పూన్ల వరకు నెయ్యిని అయితే ఇక్కడ యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని బాగా చేతులతోటి రబ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకొని తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా నెయ్యి అంతా పిండితోటి రవ్వతోటి బాగా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి. సో మనము ఇలా ఒకసారి కనుక పట్టుకొని చూసామంటే షేప్ని హోల్డ్ చేస్తుంది కదా, ఇది పర్ఫెక్ట్ అన్నమాట. ఇప్పుడు సేమ్ కప్పుతోటి 1 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలను తీసుకొని కొద్దిగా మాత్రమే యాడ్ చేసుకుంటూ మనకి సాఫ్ట్ డౌ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. పాలని ఒకేసారి యాడ్ చేయొద్దు. మన కన్సిస్టెన్సీని చూసుకొని అడ్జస్ట్ చేసుకొని కొద్దిగా మాత్రమే కలుపుకుంటూ ఇలాగా సాఫ్ట్ డౌన్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. మరీ గట్టిగా ఉండకుండా ఇలా సాఫ్ట్గా మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇంకో 2 టేబుల్ స్పూన్ వరకు మనకి పాలైతే మిగిలాయి. సో అడ్జస్ట్ చేసుకొని మిక్స్ చేసుకోండి. 10 నిమిషాలు పక్కన పెడితే రవ్వ అనేది పాలని బాగా పీల్చుకొని మనకి ఈ కన్సిస్టెన్సీలోకి అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు చిన్న ఉండల్ని తీసుకొని ఇలాగా చేతుల్లో కొద్దిగా ఫ్లాట్గా చేసుకొని తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగ బిస్కెట్ల లాగా మనము ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇలాగే మనము అన్నిటిని ప్రిపేర్ చేసేసుకొని రెడీగా ఉంచేసుకోవాలి. మామూలు రవ్వ లడ్డు చేయడం కంటే కూడా ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ అనమాట. చూస్తున్నారు కదా, బాణల్లో నూనెని వేడి చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ అండ్ క్రిస్పీగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి. చాలా త్వరగానే అయిపోతాయి అండ్ నూనె కూడా అస్సలు పీల్చవన్నమాట. చూస్తున్నారు కదా, సో ఇలాగా అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసి పక్కన ఉంచి చల్లార్చేసుకోవాలి. చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్గా రెడీ అయిపోయి ఇప్పుడు మనం వీటిని తీసేసుకుందాము. ఇలాగే అన్నిటినీ మనం ప్రిపేర్ చేసేసుకోవాలి. రెడీ అయిపోయిన వీటిని కాస్త మనము చల్లారనిచ్చేద్దాము. ఈలోపు సేమ్ కప్పుతోటి 3/4 కప్పు వరకు చక్కెరని తీసుకుంటున్నాను. అలాగే ఇందులోకి 1/4 కప్పు అంతా వాటర్ని యాడ్ చేసుకుని చక్కెరని కరగనివ్వాలి. చక్కెర పూర్తిగా కరిగిపోయిన తర్వాత కొద్దిగా కుంకుమ పువ్వు కంప్లీట్గా ఆప్షనల్, వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఓ 2 నిమిషాలు మరిగించేసి కొద్దిగా థిక్ పాకం అయితే సరిపోతుందన్నమాట. తీగ పాకం ఏర్పడాల్సిన అవసరం లేదు. కొంచెం థిక్గా ఉంటే స్విచ్ ఆఫ్ చేసి పక్కన ఉంచేసుకొని బాణల్లోకి 1 స్పూన్ నెయ్యిని వేసుకొని జీడిపప్పులు అలాగే పిస్తా పప్పుల్ని ఏవైనా సరే మీ ఇష్టానుసారం మీరు యాడ్ చేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని కొంచెం కిస్మిస్లను కూడా వేసుకొని ఫ్రై చేసుకొని తీసి పక్కన ఉంచేసుకుందాము. ఈలోపు మన రవ్వ అయితే చల్లారిపోయి రెడీగా ఉంటుంది. చూసేద్దాం. చూస్తున్నారు కదా, మనకి చాలా క్రిస్పీగా అండ్ పర్ఫెక్ట్గా అయితే మనకు కుక్ అయ్యింది లోపల వరకు. చూస్తున్నారు కదా, ఇలాగే అన్నిటినీ ముక్కలు చేసేసుకొని మిక్సీ జార్లోకి అయితే మనము యాడ్ చేసేసుకోవాలి. మరి ఫైన్ పౌడర్లా కాకుండా కొంచెం బరకగా మనము గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. సో చూస్తున్నారు కదా, దీన్ని మనం వేడి చాష్నీలోకి అయితే వేసేసుకుందాం. ఒకసారి యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని తీసుకోవాలి. రవ్వ లడ్డు టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. చాలా ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. ఒకసారి బాగా కలిపేసుకొని ఆ తర్వాత ఇందులోకి మనం రోస్ట్ చేసి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని అలాగే 1/2 టీ స్పూన్ అంత యాలకల పొడిని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఆ తర్వాత మూత పెట్టి ఓ 5 నిమిషాలు వదిలేయాలన్నమాట. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా సెట్ అయ్యి లడ్డూకి అయితే రెడీ అయిపోతుంది. సో రవ్వ సిరప్ని బాగా అబ్జర్వ్ చేసుకొని చూస్తున్నారు కదా, మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది. సో వెంటనే మనము లడ్డూలను అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. రొటీన్గా చేసే రవ్వ లడ్డు కంటే కూడా ఇలా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేయండి. ఇంట్లో అందరికీ ఎంతో నచ్చుతుంది. ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది. 10 రోజులైనా సరే గట్టి పడిపోకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అంతేకాదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.